తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మనకి రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా డబ్బుల పంపిణీపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా మనకి ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు లోపున్న రైతన్నల ఖాతాలలో ఇప్పటి వరకు రైతు భరోసా డబ్బులు పంపిణీ చేసినప్పటికీ కూడా ఖాతాలో జమ కాని వారందరికీ రైతన్నలకి రేపటి నుంచి ఈ రైతు భరోసా డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారు. అదేవిధంగా మనకి ప్రభుత్వం ఏదైతే ఇప్పటివరకు జమ చేసిన దాంట్లో చాలా తక్కువ వరకు పంపిణీ చేయడం అయితే జరిగింది. ఇక రేపు ఏ జిల్లాలలో మొదటిగా ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారో, అదేవిధంగా మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతన్నలు ఎవరైతే అర్హులై ఉన్నప్పటికీ కూడా ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు ఎకరంకి 2 ఎకరాలు 3 ఎకరాలు డబ్బులు జమ కాని వారందరికీ కూడా ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారు, రేపటి నుంచి జమ చేయబోతున్నారు అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సుష్ఠత సమాచారం అనేది అందిస్తాను. అదేవిధంగా ఎవరైతే అర్హులై ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో మనకి తెలంగాణ రైతన్నలందరికీ మంచి శుభవార్తలు అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఈ వీడియోలో అప్డేట్స్ ఏంటోనైతే మనమైతే తెలుసుకుందాం. అదేవిధంగా మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 7,500 రూపాయలు ఎకరం చొప్పున 6,000 మనకి ఎకరం చొప్పున 7,500 రూపాయలు 2 సీజన్లకు కలుపుకొని 15,000 రూపాయలు ఇస్తామని మనకి ఇప్పటివరకు 6,000 రూపాయలే ఎకరానికి జమ చేయడం అయితే జరిగింది. ఇక ఇస్తున్న 6,000 రూపాయలు కూడా అరకొర రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తున్నారని చాలామంది రైతన్నలు కింద కామెంట్ అనేది చేయడం అయితే జరుగుతుంది. సో దీనిపైన ప్రజా అభిప్రాయ సేకరణ చేసుకోవడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ రైతు భరోసా డబ్బులు ముఖ్యంగా పంపిణీ చేయని వారికి ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు, మనకి 4-5 ఎకరాలకు సంబంధించిన ఎన్ని లక్షల మంది ఇంకా ఎన్ని కోట్ల రూపాయలు జమ చేయాల్సిందిగా ఉందో ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. సో తప్పకుండా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లోనైతే పెట్టుకోండి. తప్పకుండా ఈ వీడియో ఇప్పటివరకు చూస్తూ కూడా అసలు వీడియో లైక్ చేయని వారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 27వ తారీఖు నుంచి మనకి ఇప్పటి వరకు 4 ఎకరాలు ఉన్న రైతన్నల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయడం అయితే జరిగింది. కేవలం మొత్తంగా ఇప్పటి వరకు 2,500 కోట్ల రూపాయలు 2 ఎకరాల లోపున్న వారికి జమ చేయడం అయితే జరిగింది. ఇక మనకి 4 ఎకరాలు లోపున్న వారందరికీ మనకి 3,800 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు జమ చేయడం అయితే జరిగిందని మన రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. మనకి మొత్తంగా 10 ఎకరాలు లోపున్న వారందరికీ 9,000 మొత్తంగా మనకి 9,800 కోట్ల రూపాయలు జమ చేయాల్సిందిగా ఉండే, కానీ ఇప్పటివరకు మనకి 3,800 కోట్ల రూపాయలు అయితే జమ చేయడం అయితే జరిగింది. ఇక మనకి 4 ఎకరాలు ఉన్నవారికి 5 ఎకరాలు ఉన్నవారికి మొత్తంగా 17 లక్షల మంది నుంచి మనకి 13 లక్షల మంది రైతన్నల ఖాతాలలో రేపు రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారు. తప్పకుండా ఎవరైతే రైతన్నలు ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ కాని వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేస్తూ ఉండండి. మనకి చాలామంది సర్వర్లు అనేది బ్లాక్ చేయడం అయితే జరిగింది రైతన్నల ఖాతాలు. ఎందుకంటే రాళ్ళు కొట్టేవారు, బీడుగుడు ఉన్నవారు, అదేవిధంగా మనకైతే వెంచర్లు ఇటువంటి వారు ఉన్నవారు కూడా రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారంట. సో వాళ్ళందరి సర్వే నంబర్లు అనేది బ్లాక్ చేయడం అయితే జరిగింది. సో అటువంటి వారు ఏదైనా ఉంటే చెక్ చేస్తూ ఉండండి. సో ఇక అర్హులై ఉన్నటువంటి వారు మనకి 5 ఎకరాల లోపున్న ప్రతి రైతన్నల ఖాతాలలో రేపు ఈ రైతు భరోసా డబ్బులు మనకి 2,200 కోట్ల రూపాయలు రేపు విడుదల చేయబోతున్నారు. తప్పకుండా ఈ రైతు భరోసా డబ్బులు మీకు రేపు జమ అవుతాయని అయితే ఆశిస్తున్నాను. సో తప్పకుండా ఎవరికైనా జమ అవుతే ఈ వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని కూడా షేర్ చేయండి. సో ఇక ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.